సిగలో మెరిసే మణిహారం భాగ్యనగరానికి గర్వకారణంగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి ఇప్పుడు ఏమైంది? రంగురంగుల వెలుగులతో జిగేలమన్న ఆ అద్భుత కట్టడంపై చీకటి ఎందుకు రాజ్యమేలుతోంది? అధికారుల నిర్లక్ష్యంతో పర్యాటక కేంద్రం కాస్త ప్రమాదాల నిలయంగా మారుతోందా? అసలు ఆ వెలుగుల వెనుక చీకటికి కారణాలేంటి? హైదరాబాద్ అంటేనే హైటెక్ హంగులు, ఆధునిక కట్టడాలు, ఆకాశానంటే భవనాలు, చెరువులు, పార్కులు, ఏదో ఒక అద్భుతం నగరంలో తారసపడుతూనే ఉంటుంది. అలాంటి భాగ్యనగర సౌందర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన ప్రారంభమైన నాటి నుంచి పర్యాటకుల మనసు దోచుకుంది. రాత్రివేళలో విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ అటు వాహనదారులకు ఇటు సందర్శకులకు కనువిందు చేసేది. కేబుల్ బ్రిడ్జి మీద సెల్ఫీలు, పుట్టినరోజు వేడుకలు, సరదా కబుర్లతో ఆ ప్రాంతం ఎప్పుడూ కళకళ్లాడుతూ ఉండేది. కానీ గత 3 నెలలుగా సీన్ పూర్తిగా రివర్స్ అయింది. వంతెనపై ఇప్పుడు కారు చీకట్లు కమ్ముకున్నాయి. అంధకారంలో మగ్గుతున్న ఈ వంతెనను చూసి నగరవాసులు విస్మయానికి గురవుతున్నారు. వంతెనపై ఉన్న సుమారు 6000 LED లైట్లు ఇప్పుడు వెలగటం మానేశాయి. నగరవాసుల మనసుకు నచ్చే ఆ కలర్ లైటింగ్ కాస్త కనుమరుగైపోవడంతో రాత్రి సమయంలో ఈ బ్రిడ్జి భయానకంగా కనిపిస్తోంది. నిజానికి ఈ అంధకారానికి కారణం అధికారుల మధ్య సమన్వయ లోపం, మెయింటెనెన్స్ కాంట్రాక్టు ముగియటమేనని తెలుస్తోంది. వంతెన నిర్వహణ బాధ్యతలను చూసే ప్రైవేట్ సంస్థ ఒప్పందం ముగియటంతో వారు పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత కొత్త కాంట్రాక్ట్ ప్రక్రియను పట్టాలెక్కించడంలో జీహెచ్ఎంసీ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్లే వేల సంఖ్యలో ఉన్న LED లైట్లు, పవర్ కంట్రోలర్లు మూలన పడ్డాయి. ఫలితంగా నగరంలోనే అత్యంత ఖరీదైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు నిర్వహణ లేక వెలవెలపోతోంది. ఈ చీకటి కారణంగా వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ప్రతిరోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో లైటింగ్ లేకపోవడంతో లేన్ మార్కింగ్లు కూడా కనిపించడం లేదు. దీంతో ముందు వెళుతున్న వాహనాన్ని గుర్తించలేక వేగంగా వచ్చే వాహనాలను అంచనా వేయలేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, క్యాబ్ డ్రైవర్లు ఈ ఇబ్బందిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కేవలం ప్రమాదాలే కాదు, అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఈ చీకటి అడ్డాగా మారుతోంది. వంతెనపై అనుమానాస్పద వ్యక్తుల కదలికలు పెరగటం, చెరువులోకి దూకి ఆత్మహత్యలకు పాల్పడే వారిని గుర్తించడం కష్టతరంగా మారుతూ ఉండటంతో మహిళా ప్రయాణికులు, ఒంటరి బాటసారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పర్యాటక కళతో మెరిసిన ఈ ప్రాంతం ఇప్పుడు సందర్శకులు లేక బోసిపోతోంది. గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలంటే అధికారులు వెంటనే మేల్కోవాలి. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి లైటింగ్ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. లేదంటే హైదరాబాద్ గర్వకారణంగా చెప్పుకునే ఈ కేబుల్ బ్రిడ్జి కేవలం ప్రమాదాలకు చిరునామాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని నగర ప్రతిష్టను కాపాడాలని భాగ్యనగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.